నమస్కారం. ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతున్న గోపి ధర్మారావు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తీసుకోవాలి. గ్రామ పంచాయతీల అభివృద్ధిపై సమీక్ష. పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపిన అంగన్వాడీలు. నియోజకవర్గ పరిధిలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి. అమర్తలూరు మండలానికి సబ్ ప్లాన్ నిధులు 4 కోట్లు మంజూరు. చంద్రబాబు సభకు భారీగా తరలి వెళ్లిన టీడీపీ శ్రేణులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక బాపట్ల అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో సామాజిక న్యాయ సహా శిల్పం ఏర్పాటు సందర్భంగా జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత పుస్తకం లాంటిదని అన్నారు. చిన్నతనం నుంచి అలవాటుతనంగా పై పోరాడాలని చేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి అధికారులకు రాజకీయ నాయకులు సర్వస్వయంతో కృషి చేయాలని నగరం ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య అన్నారు. గురువారం నగర మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలపై గురువారం గ్రామ పంచాయతీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్, సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా పరిస్థితులను బట్టి తీసుకోవడం అనేది చాలా కష్టమైన పని. ప్రజలకు ఏదైతే అవసరమో, ఎందుకంటే ఇప్పుడు ప్రజలకి వచ్చే అమౌంట్ను బట్టి చూసుకుంటే మరి 15 నిధులు సంవత్సరం చాలా తక్కువ పంచాయతీలో జమ చేయడం జరిగింది. వాటిని బేస్ చేసుకుని వాటిని ఆధారంగా చేసుకుని మీ ఇద్దరు కూడా కూర్చుని మరి శానిటేషన్ నిమిత్తం కానీ, ఎలక్ట్రికల్ సంబంధం కానీ, శాలరీస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా పరిస్థితులు ఉంటాయి గ్రామ పంచాయతీలో. రెసిడెన్స్ సెక్రటరీస్ అందరూ కూడా సర్పంచులు కోఆర్డినేట్ చేస్తూ, వాళ్ళ కోఆపరేట్ చేస్తూ మీకు ఇబ్బంది లేకుండా యాక్షన్ ప్లాన్ ఎలా పంపించినా ఆచరణలో బట్టికి సర్పంచులు సహాయ సహకారాలు కోరుతూ బడ్జెట్ అంటే యాస్టిస్గా మున్సిపల్గా పంపించాల్సింది అందరినీ కోరుకుంటూ మరి గడిచిన 4 సంవత్సరాల కాలం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామ స్థాయిలో మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, మరి అభివృద్ధి పనులు కానీ, గ్రామ పంచాయతీల విధుల నిర్వహణలో కానీ, ప్రజలకు మనం అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించడంలో కానీ నాయకులు ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రేపల్ల ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద జరిగిన సమ్మె శిబిరంలో గురువారం అంగన్వాడీ వర్కర్లు పొర్లు దండాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. సిఐటిసి బాపట్ల జిల్లా అధ్యక్షులు మణిలాల్, అంగన్వాడీ యూనిట్ జిల్లా అధ్యక్షులు ఝాన్సీ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పండుగప్పుడల్లా కూడా రోడ్డు మీద ఉండి ఆందోళన చేపట్టినట్లు అంగన్వాడీ సమస్యలు పట్ల ప్రభుత్వం మొండి వైఖరి ఆకలిస్తుందని తెలిపారు. వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత, పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలు. సిగ్గు రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి, సిగ్గు అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకపోవటం. వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత. వేమూరు నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాల్లో గురువారం ఘనంగా ఎన్టీఆర్ 28వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబుతో పాటు పార్టీ వివిధ శ్రేణులు నాయకులు ఆయన విగ్రహ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన
అమర్తలూరు మండలానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున చొరవతో సప్లాన్ నిధులు 4 కోట్లు మంజూరైనట్లు ఎంపీపీ రామచర్ల నరేంద్ర కుమార్ తెలిపారు. మండల కేంద్ర అమర్తలూరు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాలులో గురువారం మండల పరిషత్ సాధారణ సమావేశం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. సప్లాన్ నిధులతో పనులు చేపట్టేందుకు పరిపాలన ఆమోదం కొరకు అంచనాలు ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. కొన్ని గ్రామాల్లో పనిచేయడం జరిగింది, కొన్ని గ్రామాల్లో ఇంకా పని చేయలేదు. మరి డబ్బులు కొరత కారణంగా కూడా కొంత జాప్యం జరిగింది. మరి ప్రతిపాయ గ్రామాల్లో కూడా పని స్టార్ట్ చేసుకుని మరి త్వరగా చేసుకునేటైతే మరి ఎలక్షన్ కోడ్ వస్తుంది. మరి ఎలక్షన్ కోడ్ లోపు మనం ఎక్కడైతే పని జరగలేదో ఆ గ్రామాల్లో పని చేసుకుంటే మనం గ్రామాలుగా గుర్తింపగలుగుతాం. అంతేకాకుండా మనకి ఎస్సీ కాంపోనెంట్ కింద మరి మంత్రివర్యులు మరి ఒక విలేజ్ 50 లక్షలు, చిన్న విలేజ్ అయితే 20 లక్షలు నిన్నే ఇవ్వడం జరిగింది. అది కూడా ఎస్టిమేట్ వేసి పంపమని చెప్పారు. ఒక ఎస్సీ ఏరియాల్లో సిమెంట్ రోడ్లకి పెద్ద గ్రామాలకైతే 50 లక్షలు, చిన్న గ్రామాలకైతే 20 లక్షల రూపాయలు, అంటే మండలానికి 4 కోట్ల రూపాయల నిధులు నిన్ననే నాగార్జున గారు మంజూరు చేయడం జరిగింది. ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ అంచనాలు తొందరగా తయారు చేసి పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా దాన్ని త్వరగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా పూర్తి చేసి ఎస్టిమేట్ పంపాల్సిందిగా కోరుతున్నాం. మరి ముందుగా శాఖల వారీగా సమీక్ష జరుపుకుందాం. ఇప్పుడు ముందుగా మన మండలానికి సంబంధించి వివిధ పనులకు సంబంధించి వ్యవసాయ శాఖకు సంబంధించి ఏవో గారిని ఆ యొక్క శాఖ గురించి వివరించవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారం అండి. ఏంటంటే ఈ రబీకి మనం ఆల్రెడీ ఖరీఫ్లో ఈ డిసెంబర్లో సంభవించిన తుఫాను వల్ల నష్టపోయిన పంటలు అంచనా నివేదికలు పంపించడం జరిగిందండి. దీనికి గాను మన మండలం మొత్తం మీద 4,942 హెక్టార్లు డ్యామేజ్ అయినట్టుగా మనం రిపోర్ట్ పంపించాము. దీనికి గాను 6,494 మంది లబ్ధిదారుల జాబితాను తయారు చేయడం జరిగింది. దీనికి గాను మనం అమౌంట్ క్లెయిమ్డ్ 8,17,17,740 రూపాయలు క్లెయిమ్ అమౌంట్గా కూడా మరి నివేదికలు పంపించడం జరిగింది. ఈ అమౌంట్ అంతా కూడా మరి త్వరలో ఈ రైతుల ఖాతాల్లో నేరుగా మరి జమ చేయబడుతుంది. అదేవిధంగా ఈ రబీకి మనం చూస్తే కనుక రబీలో ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ కింద అపరాల్లో ఒక 3 గ్రామాల కింద, తర్వాత మొక్కజొన్న క్లస్టర్స్ కింద 4 గ్రామాల్లో కూడా ఒక 20 హెక్టార్ల విస్తీర్ణంలో ఎంపిక చేయబడిన క్షేత్రాల్లో ఈ బయో ఫర్టిలైజర్స్ కానీ ట్రైకోడర్మా విరిడి కానీ వ్యామ్ లాంటివి ఇవి రాయితీ మీద ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మనకి ఇప్పుడు ఈ రబీలో ఈ ప్రాంతం అంతా గుడివాడలో గురువారం చంద్రబాబు నిర్వహించిన బహిరంగ సభకు అవనగడ్డ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో వెళ్లారు. 4 కారుల్లో, మోటార్ బైకుల్లోనూ అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. తెలుగుదేశం పార్టీలో అవనగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జి మండల బుద్ధప్రసాద్ నేతృత్వంలో ర్యాలీ బహిరంగంగా జరిగింది. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.